ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఇలా తక్కువ ఫీజుతో టాప్ నోట్స్ ఫ్యాకల్టీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అండ్ యూపీఎస్సీ టాపర్స్ వర్కింగ్ పీపుల్ ఎవరైతే వచ్చి ఇక్కడ టీచ్ చేస్తారనే విషయం మేబీ చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ అనేవి ఉండవు. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీఆర్ టాకింగ్ అబౌట్ HIAS హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. అండ్ దీనికి సంబంధించి అసలు దీంట్లో రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ దీన్ని మనం తీసుకోవచ్చా, తక్కువ ఫీజు కదా, టాప్ ఐఏఎస్ ఆల్రెడీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అని చెప్పి. అండ్ బేసిక్ ఏంటంటే HIAS మోటో ఈస్ నాట్ టు డూ సమ్ బిజినెస్. సో మోస్ట్లీ ఏంటి అంటే HIAS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అఫోర్డబుల్ ప్రైస్తో, తక్కువ ప్రైస్తో వీలైనంత ఎక్కువ మందికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చాలామంది ఆఫీసర్స్ దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే మెయిన్గా కమర్షియల్ అయితే కాదు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి మాట్లాడుకునే ముందు ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాము. అండ్ బ్యాచ్ సైజ్ అయితే లిమిటెడ్ 50 మెంబర్స్ మాత్రమే, మ్యాక్సిమం 30 to 40 మాత్రమే ఉంటారు. అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫీజు అనేది చాలా తక్కువ, విచ్ 60,000 ఉంది. అండ్ తక్కువ బ్యాచ్ సైజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైలీ ఎగ్జామ్ పెడతారు. దీనికి సంబంధించిన టాపర్స్ కానీ ఆల్రెడీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు లేకపోతే సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ ఈ ఎగ్జామ్ని ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి దీనికి సంబంధించి అయితే చేస్తారు. అండ్ డెడికేటెడ్ లైబ్రరీ ఉంది. అండ్ దే విల్ గివ్ యూ లైఫ్ టాబ్లెట్ ఆల్సో. కానీ ఇక్కడ ఇవన్నీ మనం ప్రోస్గా మనం మాట్లాడుకుంటే అండ్ ఖచ్చితంగా ఏంటి అంటే తక్కువ ఫీజు ఉంటుంది. అండ్ దాన్ని కూడా 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్గా డ్రాబ్యాక్ ఎక్కడ వస్తూ ఉందంటే ఒకటి మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎంత మనము ₹1 ఆశించకుండా చేయాలి అనుకున్నా ఒక పనిని దాని మీద అంత సీరియస్నెస్ ఉండదు బేసిక్గా. ఎందుకంటే మనము ఏదన్నా మనకి రిటర్న్గా ఏమొస్తుంది అని ఆలోచిస్తాం ఖచ్చితంగా. సో మనం ఇప్పుడు కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం, యూపీఎస్సీ ఎంత కష్టపడి డే అండ్ నైట్ ఎందుకు కష్టపడుతున్నాం, అది వస్తే మన లైఫ్ మారిపోద్ది, మన అనుకున్న దానికి రీచ్ అయిపోతాము, మన హోదా మారుద్ది, పేరెంట్స్కి ఒక రెస్పెక్ట్ వస్తుంది, నాకు కూడా ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో. శాలరీ అవన్నీ బై ప్రోడక్ట్, దాని గురించి మనం అంత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది డెఫినెట్లీ కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక ఫ్రీగా వస్తుంది అంటే ఎలా ఉంటుందంటే అరే బాబు రండిరా బాబు ఫ్రీగా నేను ఏదైనా చెప్తానంటే ఎవరో కూడా ఫ్రీగా వచ్చింది కదా చాలా కేర్లెస్ ఉంటుంది. కొంత డబ్బులు కడితే సీరియస్నెస్ ఉంటుంది, లేకపోతే కొంత టైం ఇన్వెస్ట్ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వస్తారు. బట్ ఏంటి అంటే క్లాసెస్ అనేవి అంత ప్రయారిటీలు ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ప్రయారిటీ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. దీన్ని గూగుల్ రివ్యూస్ కానీ కొంతమంది స్టూడెంట్స్ గమనిస్తే అండ్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ కాకపోవచ్చు, అది కూడా కొన్నిసార్లు అవుతుందో కాదు మరి. బట్ క్లాసెస్ అయితే మాటికి పోస్ట్పోన్ అవుతూ అండ్ అంత సీరియస్నెస్ అనేది మనకున్న సీరియస్నెస్ కూడా పోయేలాగా ఉంటుందేమో నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఏంటి అంటే ఇవి తీసి పక్కన పెడితే ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తూ ఆన్ టైంకి క్లాసులు తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ హైదరాబాద్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అంత మంచి ఇన్స్టిట్యూట్ అయితే వేరే ఉంది. కానీ ఇక్కడ అది తీసుకుంటున్నారా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారని. హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ అకాడమీస్ ఏంటి అంటే దే విల్ మోర్ ఫోకస్ ఆన్ 9 months టైం డ్యూరేషన్ ఎలా కంప్లీట్ చేయాలనే, కానీ ఆ టైం డ్యూరేషన్లో ఎంత సబ్జెక్ట్ వైజ్ ప్రయారిటీ ఇస్తున్నామో షెడ్యూల్ వైజ్ ఏం చేస్తున్నాం అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ లాస్ట్లో హడావుడిగా ఒక మమ్మ అనిపిస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. టాప్ కోచింగ్ సెంటర్స్ అని చెప్పుకునే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్. అండ్ ఇంకొకటి చాలా ఈజీగా ఎందుకనో చాలామంది ఏంటి అంటే రాంగ్గా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఆలోచించండి, ఎందుకంటే ఐఏఎస్ సివిల్స్ లేకపోతే యూపీఎస్సీ సివిల్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే మన యంగ్ ఏజ్లో ఆ వాల్యుబుల్ ప్రీషియస్ టైంని మనం అట్లా ఇన్వెస్ట్ చేస్తాము. నువ్వు 1,00,000 పెట్టావు, 2 లక్షలు పెట్టావు, 3 లక్షలు పెట్టావు, అది సెకండ్. బట్ వాల్యుబుల్ టైంని రైస్ అసలు మామూలు టైం కాదు. ఇదే టైంలో కొంత చాలా వరకు సాఫ్ట్వేర్లోకి వెళ్తారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు, అబ్రాడ్ వెళ్తూ ఉంటారు, చాలా త్వరగా కెరియర్ స్టార్ట్ చేస్తారు, మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు రాంగ్గా 1 సంవత్సరం పోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు. ఎందుకంటే వన్స్ జాయిన్ అయినాక ఆ ఇన్స్టిట్యూట్ బాగలేదని తెలిస్తే మళ్ళీ మనం వెనక్కి రాలేక వాళ్ళు డబ్బులు ఇవ్వక సో చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో ఆలోచించే డెసిషన్ తీసుకోండి. ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ 2024 రివ్యూస్ అనేవి నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇఫ్ ఇంకా అప్పుడు కూడా అర్థం కాకపోతే యూ క్యాన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.